రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు కొట్టుకుపోగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా యమునానగర్, మయూర్ విహార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మరిన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండగా అధికారులు అప్రమత్తమయ్యారు. యమునా నది గరిష్ట స్థాయి నీటి మట్టం 205.33 అడుగులు కాగా ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 205.8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. వరద కారణంగా ఢిల్లీలోని యమునానగర్, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోని వస్తువులు వరద నీటిలో తేలియాడాయి. నడుములోతు వరద నీటిలో ప్రజలు తమ దుస్తులు, మిగిలిన ఇతర వస్తువులను నెత్తిన పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వరద ప్రభావం ఎక్కువ ఉన్న చోట పడవల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరిన్ని ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండగా సీఎం రేఖా గుప్తా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. యమునా నది నీటిమట్టం పెరగడంతో నోయిడాలోని యాకూబ్పూర్ ప్రాంతంలో ఇళ్లు నీట మునిగాయి. నడుములోతు నీళ్లు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉధంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 6 జాతీయ రహదారులు సహా 1311 రోడ్లను మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.